హోమాలు అంటే ఏమిటంటే అగ్నియందు మంత్రపూర్వకంగా దేవీ దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలను సంతృప్తిపరచు విధానమే హోమం. హోమం చేయటం వల్ల ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. ఏ హోమాలు ఎవరికి చేయాలో చూద్దాం. గణపతి హోమం విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు వినాయకుడు. మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాలను మొదటగా గణపతిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చేయాలి. గణపతి హోమం చేయటం వల్ల విజయం, ఆరోగ్యం, సంపద, కార్యసిద్ధి కలుగుతాయి. ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోటే ప్రారంభిస్తారు. రుద్ర హోమం. రుద్ర అనేది శివునికి మరొక నామం. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కోసం చేసే హోమాన్ని రుద్రహోమం అంటారు. ఈ హోమం చేయటం వల్ల శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. శక్తి సంపన్నులు అవుతారు. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమాన్ని చేస్తారు. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది. చండీ హోమం. మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీమాత. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించటానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరి సంపదల కోసం చండీ హోమాన్ని చేస్తారు. చండీ హోమాన్ని చేయటం వల్ల జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి. చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేస్తారు. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి నవములలో చేస్తారు. చండీ హోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడుతారు. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది. గరుడ హోమం. శ్రీ మహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడు. గరుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. సరైన విధి విధానాలతోటి గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం, అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించటం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షింపబడడం, అన్ని శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయటం వల్ల జ్ఞానము, అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. విద్యాభివృద్ధి కూడా జరుగుతుంది.